ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా తట్టు తిరగండి. ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయనని సేవించినప్పుడు అని ఇక్కడ రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మన మనస్సులు కొన్నిసార్లు కొన్నిటి మీద తిప్పుతూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు నిలకడగా ఉండదు. అయితే దేవుడు అంటాడు, నువ్వు ఆయన వైపు నీ హృదయం తిప్పితే దేవుడు నీకు కావలసిన ప్రతి సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాడట. నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించుడి. నీ ఆత్మీయమైన జీవితంలో నీ హృదయము ఏ విషయంలో కృంగిపోయి ఉందో, ఏ విషయంలో నీ హృదయం నలిగిపోయి ఉందో, అప్పులు అనేది సహజంగా కట్టుకోలేని పరిస్థితుల మధ్యలో కృంగిపోయిందా? భర్త మారు మనసు పొందలేదు, భర్త గురించి నీ హృదయం కృంగిపోయి ఉందా? బిడ్డల గురించి నీ హృదయం కృంగిపోయి ఉందా? నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇక నేను ముందుకు వెళ్ళలేను అనుకుంటున్నావా? మనం ఆరాధిస్తున్న దేవుడు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఎంతకాలం నీ మనస్సుని, నీ హృదయాన్ని వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పెట్టుకున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అంటున్నాడు. ఆయనకి నీ హృదయం అప్పచెబితే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగింది. నీ హృదయాన్ని దేవునికి అప్పచెబితే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యములు జరుగుతాయి. ఈరోజున నీ మనసు సతమతమైన పరిస్థితుల మధ్యలో ఉంది. మనుషులకు చెప్పుకొని, నీ బంధువులకు చెప్పుకొని, ఆత్మీయులు చెప్పుకొని ఎంతో చితికిపోయి ఉన్నావేమో నాకు తెలియదు. ఈ ఉదయం దేవునికి ఒక శుభవార్త చెప్తున్నాడు. నీ హృదయాన్ని నాకు ఇస్తే నీ హృదయంలో ఉన్న బాధలన్నీ నేను తొలగిస్తాను. నీ హృదయంలో ఉన్న బంధకాలన్నీ నేను తొలగిస్తాను. నీ చెదిరిపోయిన గుండెని బాగు చేస్తాను. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని మళ్ళీ నేను ఐక్యత చేస్తాను. నువ్వు కన్నీళ్ళ మధ్యలో కుమిలిపోతున్నావేమో, కష్టాల మధ్యలో కుమిలిపోతున్నావేమో. కొన్నిసార్లు నీ మనస్సు, నీ హృదయము ఎంతో వేదనతో ఉందేమో. దేవుడికి అప్పచెప్తే ఖచ్చితంగా నీకు శాంతి, సమాధానం కలిగిద్ది. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు ఆ బాధల్లో నుంచి విముక్తి కలిగిద్ది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. ఏ బాధల్లో నీ ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా దేవుడి మీద నీ భారం మోపమ్మా, ఖచ్చితంగా నీకు సమాధానం కలిగిద్ది. రెండోది, ఆయనను సేవించుడి అంటున్నాడు. మనుషులను మనం సేవిస్తున్నాము, కొంతమందిని మనం అనుసరిస్తున్నాము, కొంతమంది మాట మనం వింటున్నాం, కొంతమంది చెప్పింది చేస్తున్నాము. కానీ వాళ్ళు మనకి మేలు చేయట్లేదు కదా. వాళ్ళ మాట మనం వింటే మనల్ని ఎంతో తేలిగ్గా చూస్తూ ఉన్నారు కదా. వాళ్ళ మాటలు వినటం ద్వారా మనకి ఏమైనా మేలు జరిగిందా అంటే ఏ మేలు జరగలేదు కదా. మనుషుల మాటలు వినేదానికన్నా దేవుని మాట విను, ఆయనని సేవించు. ఇంతకాలం ప్రార్థన జీవితం లేదేమో, భక్తి జీవితం లేదేమో, దేవుని దగ్గర రాలేకపోతున్నావేమో, నీ మనసులో ఎవరెవరికో స్థానం ఇచ్చి ఉన్నావేమో. ఈరోజు నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని దేవునికి నీ మనసు అప్పచెప్పు, ఆయనని సేవించు, ఆయనను అనుసరించు. ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. శాపంలో ఉండొచ్చు, నష్టంలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, కన్నీళ్ళ మధ్యలో ఉండొచ్చు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తా ఉన్నాడు. ఒకటి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనని తట్టు నువ్వు తిరగాలి. అప్పుడు నీ బాధలన్నీ తొలగిపోతాయి. రెండోది, నువ్వు ఆయన్ని సేవించాలి. నీకు నష్టాన్ని తొలగించి ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు.